డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీ జీవితంలో జరిగే ఏ పరిస్థితులు బట్టి కృంగిపోవద్దు. దేవుడు నీ బలమై ఉన్నాడు. దేవుడు బలవంతుడు గనుక ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే నీ జీవితంలో అద్భుతాలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా బలవంతుడే. ఆ బలాన్ని దేవుడు అద్భుతమైన విషయాల కోసం వినియోగించారు. యేసుక్రీస్తు ప్రభు బలవంతుడైన దేవుడు అని ప్రవచించబడ్డా లేదా? మనందరికీ తెలుసు కదా, యెషయా 9:6 ప్రవచనం ఉంది. అదంతా చెప్పాలని కాదు కానీ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, చెప్పండి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. 5 ప్రాముఖ్యమైన విషయాలు. 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్తగా పిలువబడతారని, బలవంతుడైన దేవుడిగా పిలువబడతాడని. కొంతమంది అడుగుతూ ఉంటారు, వెస్లీ గారు బైబిల్లో యేసు ప్రభు దేవుడు అని ఎక్కడుందండి అని. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రెఫరెన్సెస్. చాలా ఉన్నాయి బైబిల్లో యేసు ప్రభు దేవుడు అనడానికి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అందులో ఒకటి 9:6 స్పెసిఫిక్గా ఈ ప్రవచనం ప్రభు అని యేసుక్రీస్తు వారి గురించే తప్ప ఇంకెవరి గురించి కాదు. మరి అందులో రాయబడిన మాట ఏంటి? ఆయన బలవంతుడైన దేవుడు అని పిలువబడతారు అని స్పష్టంగా రాయబడింది. యేసు ప్రభు ఈ లోకానికి రావడం, ఆయన అనేక మంది జీవితాలు అద్భుతాలు చేయడం, ఆయన బలాన్ని సక్రమమైన విధానంలో ప్రభు వినియోగించారు. అనేక మంది జీవితాల్లో మేలు కలిగించడానికి వినియోగించారు. అండ్ ఫైనల్లీ యేసు ప్రభు బలవంతుడైన దేవుడు అని ఎక్కడ రుజువుపరచబడింది అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా, పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా యేసు ప్రభు బలము మరింత గొప్పగా విశదీకరించబడింది, తెలియపరచబడింది. ఎందుకోసం అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మరణం దగ్గర తల వంచారు. మరణం దగ్గర ప్రతి ఒక్కరు కూడా తమ తలలు వంచి నిలబడ్డారు. వినుకొండ అనే ప్రాంతానికి చెందిన గుర్రం జాషువా అనే ఒక కవి ఒక అద్భుతమైన మాట రాశారు. ఆయన గుర్రం జాషువా గారి యొక్క కవితలు లేదా ఆయన రాతలు నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఎప్పుడైనా టైం ఉంటే చదువుతూ ఉంటాను. ప్రతిసారి అవకాశం ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైనా అలాంటివి ఉన్నప్పుడు ఆ రచనలు చదువుతూ ఉంటాను. ప్రాముఖ్యంగా మన రాజమండ్రిలో కూడా చాలామంది కవులు ఉండేవారని, ఇదివరకు, మరి ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ చాలామంది కవులు ఉండేవారని చెబుతూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజమండ్రిని సాంస్కృతిక రాజధాని అంటారు. కల్చరల్ క్యాపిటల్ సిటీ మన ప్రాంతం రాజమండ్రి అంటే. ఈ రాజమండ్రిలో కొంతమంది కవులు ఉండేవారు. వాళ్ళు ఏవో కవిత్వాలు రాస్తుండేవారు. గుర్రం జాషువా గారు చాలా కవితలు రాస్తూ లేదా చాలా రాతలు రాస్తూ అందులో ఒక చోట ఏమంటాడంటే, ఈ చోటనే కదా సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పుల్లో కలిసిపోయే. ఏ చోటు గురించి మాట్లాడుతున్నారండి జాషువా గారు అని అడిగితే ఆయన శ్మశానాన్ని గురించి మాట్లాడుతున్నాడు, సమాధుల తోట గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే దేహాలు దహించబడుతున్నాయో లేదా దేహాలు పోడ్చబడుతున్నాయో ఆ ప్రాంతం గురించి మాట్లాడుతూ ఈ చోటనే కదా సత్కవీంద్రుని కమ్మని కలములు ఆ కమ్మని కలములు నశించిపోయాయి. ఈ చోటనే కదా ధరణి ఏలిన రాజ్యనుల రాజముద్రికలు నశించాయి. ప్రతి రాజుగారికి ఒక ముద్ర ఉంటుంది, ఆ సీల్ ఉంటుంది. ఆ ముద్రలన్నీ ఆ శ్మశానాలనే గతించిపోయాయి. ఎందుకంటే ఒక రాజుగారు చచ్చిపోయిన తర్వాత ఆయన పేరు మీద మరలా ముద్ర వేయడానికి ఉండదు. ఇప్పుడు ఆఫీసర్స్ అందరికీ తెలుసు, మీ పేరు మీద స్టాంప్ వేయాలంటే మీరు బతికి ఉండాలి. మీరు చచ్చిపోయిన తర్వాత మీ పేరు మీద స్టాంప్ వేయడానికి ఉండదు. మీరు ఎందుకంటే అక్కడ సంతకం పెట్టాలి కాబట్టి. సంతకం పెట్టకపోతే మీరు వేసే స్టాంప్కి అర్థం ఉండదు కదా. యూజువల్గా స్టాంప్స్ వాడేవాళ్ళకి తెలుసు కదా ఈ మాట. మీరు సైన్ చేయాలా, ఆ క్రింద స్టాంప్ పడాలా. స్టాంప్ వేసేస్తానంటే కుదరదు, అక్కడ సైన్ ఉండాలి. అందరూ బట్టి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని యొక్క స్టాంప్కి విలువ లేదు, అతని ముద్రికలకి విలువ లేదు. ఈ చోటనే కదా లేత ఇల్లాలి నల్ల పూసలు చౌరు గంగలో కలిసిపోయాయి. నల్ల పూసలు అంటే మంగళసూత్రాలు తెంపేశారు చాలామంది. భర్త చనిపోయిన తర్వాత చాలామంది మంగళసూత్రాలు తెంపేస్తారు ఆ శ్మశాన భూమిలోనే. అంటే బంగారం మళ్ళీ ఇంటికి పట్టుకుపోతారు అనుకోండి, కానీ ఆ తాడైతే తెంపేస్తారు. ఈ చోటనే కదా చిత్రలేఖకుని కుంచియు గతించిపోయే. చాలామంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు, కళాఖండాలు సృష్టించిన వారు చాలామంది ఉంటారు. వారి యొక్క జ్ఞానం, వారి ఆర్ట్ అంతా కూడా అక్కడే ముగిసిపోద్ది. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఈ పద్యం, ఈ మాటలు ఆపాదించబడతాయేమో కానీ నా యేసయ్యకి మాత్రం ఆపాదించబడదు. కారణం ఏంటో తెలుసా? అక్కడే ఆయన బలం నిరూపణం అయింది. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. మరణం ముందు దేవుడు తల వంచలేదు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. యేసు ప్రభు బలవంతుడా అండి అంటే ఖచ్చితంగా. ఎలా నిరూపణ చేశాడని ఆయన బలాన్ని? మరణం నుండి తను తాను ఆయన బయటికి రావడం ద్వారా, మరణము నుండి ఆయన విడుదల పొందడం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా యేసు ప్రభు తన బలాన్ని ఆయన వ్యక్తపరిచారు.
ఇప్పుడు ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో, ఎవరైతే ఆయన హృదయాల్లో చేర్చుకున్నారో వారిలో ఉన్న విలక్షణమైన విశేషమైన శక్తి ఏంటో తెలుసా? ఆ పునరుత్థాన బలాన్ని దేవుడు మనలో ఉంచుతాడు. ఆ పునరుత్థాన శక్తి మనలో ఉంటుంది. ఈ బలం దేనికి అంటే ప్రతి చిన్నదానికి కృంగిపోయే బలం కాదు, ప్రతి చిన్నదానికి రోజుల తరబడి ఏడ్చే బలం కాదు ఇది, ప్రతి నిందకు అవమానానికి కృంగిపోయే బలం కాదు ఇది. పునరుత్థాన బలం ఉన్నవాడు, దేవుని వైపు చూసేవాడు ప్రతి క్షణంలో ధైర్యంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలాంటి ప్రతికూల వాతావరణం వచ్చినా వారు దేవుని కోసం ముందుకే సాగిపోతారు తప్ప చతికిలపడి ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు. లేఖనం సెలవిస్తూ ఉంది, అవర్ గాడ్ ఈజ్ మైటీ. యోబు, నువ్వు ఆలోచన చేయి. స్టాప్ అండ్ థింక్ అబౌట్ ఇట్. యు గాట్ టు థింక్ అబౌట్ దిస్. గాడ్ ఈజ్ మైటీ వన్. హీ నెవర్ డిస్పైజ్ ఎనీబడీ. నీతిమంతులు ఆయన చూడకపోడు, ఆయన చూస్తూ ఉన్నాడు. వారిని సింహాసనం మీద కూర్చొని ఉండబెట్టే ప్రక్రియలో దేవుడు ఉన్నాడు. నీకొచ్చే శ్రమ నిన్ను అగాధంలోకి నెట్టేయడానికి కాదు, నేను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టని దేవుడు తీసుకొస్తారు కొన్ని సందర్భాల్లో. థింక్ అబౌట్ ఇట్, ఆలోచన చేయి అన్నాడు.